బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. లైవ్ లో జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమిల్లి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. అడిసిమిల్లి గారు నమస్కారం సార్. నమస్కారం అండి. అడిసిమిల్లి గారు, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తవుతోంది. ఈ 100 రోజుల పాలన ఎట్లా ఉంది సార్? సంక్షేమ పథకాలన్నీ ఒకదాంతరతో అమలవుతున్నాయి. దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్లు కూడా పథకం అనౌన్స్మెంట్ చేశారు. ఈ 100 రోజుల పాలనకి మీరు ఎన్ని మార్కులు వేస్తారు? ఇప్పటి వరకు జరిగిన పాలన గురించి ఏం చెప్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన ఆ సంక్షేమ పథకాలకు ఏదైతే హామీ ఇచ్చారో అవి నెరవేర్చుకోవడంలో అడుగులు ముందుకు పడుతున్నాయి, ఆశాజనకంగా ఉన్నాయి, సంతృప్తికరంగా ఉన్నాయి. పెన్షన్ 1000 రూపాయలు పెంచుతాను లాభాతాతలకి. అది కూడా ఏప్రిల్ నుంచి పెంచుతున్నారు. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలతో కలిపి జూలై 1వ తారీఖున 7,000 రూపాయల చొప్పున ఇంటికి చేర్చారు. అలాగే ఆగస్టు, సెప్టెంబర్ లో కూడా ఒక నెల ఇచ్చి మేము ఊరుకున్నారని కాకుండా కంటిన్యూ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు 1వ తారీఖు జీతం అనేటువంటి దాదాపు 4-5 ఏళ్ళ నుంచి మర్చిపోయారు. వాళ్ళందరికీ కూడా 1వ తారీఖున జీతాలు పడతాం మొదలెట్టింది. నిరుద్యోగ యువతకి మెగా డిఎస్సి అది వేశారు. 16,000 చిల్లర, 17,000 ఉద్యోగాలకి డిఎస్సి వేశాడు. అన్నట్లుకన్నా జగన్మోహన్ రెడ్డి ఆ హయాంలో అరాచకం చూశారు అందరూ. చంద్రబాబు నాయుడు గారు రాగానే అన్నా క్యాంటీన్లతో అన్నం పెట్టి కార్యక్రమం చేస్తారు. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అందరూ కూడా గుండెలు గొప్పలు ఆడిపోయినాయి. ఈ భూమి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలా లాగేసుకుంటాడేమో మన భూమి అన్న భయం, దాన్ని రద్దు చేశాడు. అలాగే సర్వే రాళ్ళ మీద ఆ ఏడుపు మొఖం వేసుకుని ఆ మొఖం వేస్తానంటే దాన్ని కూడా ఆపారు. ఇంకా అక్కడ సచివాలయాల్లోనూ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఇంకా జగన్ కుక్కలు ఉన్నాయి, జగన్ ప్రేమికులు ఉన్నారు కాబట్టి అవి తొలగించడానికి కొంచెం లేట్ అవుతుంది. ఎంతమందిని ఆ మొత్తం అందరినీ చెడగొట్టేసి అందరినీ పేడ పురుగులందరినీ పెట్టేసాడు. అందులో వాళ్ళందరూ కలుషితం అయిపోయినారు. వాళ్ళు ఏరటం పురుగులు. ఇప్పుడు బియ్యంలో రాళ్ళు ఉంటే ఏరతామండి పురుగులు. ఆ పురుగుల్లో బియ్యం ఉంటే ఏమి ఏరతాం? అలాగే అయిపోయిన పరిస్థితి. అందరూ పడిపోయి ఉన్నారు. డ్వాక్రా మహిళలకి వడ్డీ లేని రుణం 5 లక్షల నుంచి 10 లక్షలు చేశాడు. అంటే ఇలా చెప్పుకుంటా పోతే 100 రోజులకి 100 రకాలు చేశారు. దీపావళి నుంచి రేపు గ్యాస్ సిలిండర్ కూడా చెప్తా ఉన్నారు. అన్నట్లుగానే డిజాస్టర్స్. మొన్న విజయవాడ లేకపోతే ఉత్తరాంధ్రలో వరదలు, తుఫాన్లు, వర్షాలు, అధిక వర్షాలు, వీటన్నిటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల జరిగింది కాబట్టి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ప్రజలను ఏ రకంగా నష్ట నివారణ నష్టాన్ని తగ్గించడానికి ఎలాంటి ప్రయత్నం చేశాడు, బాధితులకు అండగా ఎలా ఉన్నాడో, వాళ్ళ పునరావాసం ఎలా కల్పిస్తా ఉన్నాడో, వాళ్ళ పరిహారాలు ఎలా చెల్లిస్తున్నారో, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇండియాలోనే అత్యధిక మొత్తంలో ఈ సహాయ కార్యక్రమాల్లో బాధితులకు పరిహారం అందజేయటం జరుగుతూ ఉంది. వీధులు క్లీన్ చేసే వినూత్నమైన ఆ ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చి మున్సిపల్ వర్కర్లు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి క్లీన్ చేయించడం చూసాం. ఒక్క మాట సూచన ఏంటంటే ప్రభుత్వానికి, ఆ ఫైర్ ఇంజిన్లు ఆ వాళ్ళు కష్టపడిన ఈ మున్సిపల్ వర్కర్స్ కి కొంత ఇన్సెంటివ్స్ లేకపోతే ఏదైనా కొంచెం చేస్తే బాగుంటుంది. వాళ్ళ సేవలు గుర్తించి ఆ డిపార్ట్మెంట్లకి, అలాగే ఆ రోజు పాల్గొన్న వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించి వాళ్ళందరికీ ఏదో ఒక పారితోషికమో కొంచెం ఘనంగా వాళ్ళకి ప్రశంసా పత్రాల్లో లేకపోతే కెరీర్ లో ఉపయోగపడేలాగాను వాళ్ళకి ఏదన్నా వాళ్ళు సంతృప్తిగా ఉండేలాగా ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన చంద్రబాబు నాయుడు గారిదైనా అమలు చేసింది, ఆచరణలో పెట్టింది ఆ శాఖ మంత్రి, వాళ్ళు కార్మికులు కాబట్టి వాళ్ళకి చేస్తే చాలా మంచి పేరు, గౌరవం వస్తుంది. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే మత్స్యకారుల విషయంలో నాయి బ్రాహ్మణుల వేతనాలు 15,000 నుండి 25,000 పెంచారు. పురోహితులు, అర్చకులు అసలు 1-2 కాదండి, వీళ్ళు 100 రోజులకి 100 చేసుకుంటూ వచ్చారు సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధికి పెట్టుబడులు. చంద్రబాబు నాయుడు గారు రాగానే అమరావతి విషయంలో జంగిల్ క్లియరెన్స్ అయిపోతుంది, రప్పమంటుంది. వెనకబడి జిల్లాల నిధులకు మళ్ళీ లైన్లోకి వచ్చిన జగన్మోహన్ మాకు వద్దని వచ్చినా కానీ అవి వేరే దానికి వాడేసుకుని పంచాయతీరాజ్ నిధులు ఏ గ్రామానికి వెళ్ళాల్సింది ఆ గ్రామానికి వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు రోడ్లు
శాంక్షన్ చేసాడు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు నన్ను. అవును. జోకేడు తెలుసండి, సాక్షి పేపర్కి వీళ్ళు దొబ్బేసిన డబ్బులు, వాలంటీర్ల వాళ్ళకి ద్వారా దొబ్బేసిన డబ్బులతోటి అందులో సగం పెడితే రోడ్లన్నీ క్లియర్ అయిపోతున్నాయి పంచాయతీరాజ్ మీద. చూసారా మీకు ఎలా ఉందంటే ఎంత దారుణంగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేశారు వీళ్ళు దొంగలో. ఒకటి రెండు కాదండి, మీకు పురోహితులు ఇప్పుడు సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వాళ్ళందరూ అందరి పట్ల ఈ బాధ్యతగా గుర్తుపెట్టుకుని చేస్తా ఉన్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈ పరిపాలన పట్ల చాలా మందికి మొన్నటి వరకు ఒక రకంగా దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఇవాళ చాలా దగ్గర అయిపోతా ఉన్నారు. ఈ 100 రోజుల్లోనే ఇప్పుడు గతంలో సార్ ఈ 100 రోజుల పాలన అద్భుతంగా జరుగుతోంది, ప్రజలు హర్షిస్తున్నారు, ప్రజారంజక పాలన సాగుతోంది. అయితే ప్రజల్ని హింసించిన వాళ్ళు, గతంలో ప్రతిపక్షాలని కుట్రపూరితంగా కేసులు నమోదు చేసి బాధలకు గురి చేసిన వాళ్ళ పట్ల ఇంకా మెతక వైఖరి ఎందుకు అవలంబిస్తున్నారు? పాలన బాగుంది, కానీ దీన్ని కూడా ముందుకు తీసుకొస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఏమంటారు? ఇప్పుడు అభివృద్ధిలో కానీ ఈ 100 రోజుల్లో కూడా ఈయన చాలా వరకు మూవింగ్ ఫార్వర్డ్, ముందడుగేశారు అన్ని విషయాల్లో కూడా. అంటే ఊహించిన దానికన్నా చాలా సమర్థవంతంగా, చాకచక్యంగా, చతురతతో, తెలివిగా అన్ని వ్యవహారాలు చూడ వరదలు వచ్చినప్పుడు వ్యవహారం కానీ, బొడమేరు గండ్లు పోడ్చడం కానీ, ప్రకాశం బ్యారేజ్ దగ్గర గేట్లు అంటే కౌంటర్ గేట్లు పాడైనప్పుడు కానీ, తర్వాత ఈ బోట్ల విషయంలో కానీ ఇవన్నీ చాలా బాగా చేశారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు ఎత్తిన ప్రశ్న ఏంటంటే, ఎవరైతే అరాచకం చేసి దుర్మార్గం చేసి సామాజిక మాధ్యమాల్లో విషయం చెందిన వాళ్ళు కానీ, భౌతికంగా అరాచకాలు చేసి నాయకుల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టి దుర్మార్గంగా వ్యవహరించిన వాళ్ళ పట్ల చర్యలు కనపడటం లేదు అన్నటువంటి మాట వచ్చింది. నిజమే, చాలా మందిలో అసంతృప్తి ఉంది. ఏం కోరుకున్నారంటే జనం దబ్బిడి తీపిడి వేసేయమంటున్నారు, చెత్తగూడేమంటున్నారు, పట్టుకుంది దొరికినట్టు కొట్టి ఎగిరెగిరి తన్నేసేమంటున్నారు. ఆ ప్రజలు ఆ కోరిక, ఎందుకంటే అంత దారుణంగా వేధించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో మొదటి వరుసలో చాలా దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి బానిసల్లాగా బూట్లు నాగితే బతికిన వాళ్ళందరినీ పక్కన పెట్టారు. ఫస్ట్ వీళ్ళు చేయకుండా ఏమి లేరని చేస్తున్నారు మెల్లమెల్లగా. అంటే మనం ఊహించిన ఆశించిన స్థాయిలో అయితే లేదు. అయితే దానికి వాళ్ళు కారణం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేవని ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళు చేసినట్టు మనం చేస్తే మనకి వాళ్ళకి తేడా ఏమంటుంది ఆ రాజకీయ విషయంలోనూ అని చెప్పేసి అన్నారు. నిజమే, వాళ్ళు చెప్పిన అర్థం వేరు, మనకు అర్థమైంది వేరు. మనకేం అర్థమైంది, వాళ్ళు అరాచకం చేశారు, మనం కూడా అరాచకం చేస్తే చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకోవడం కోసం ఆ దొంగలు వదిలేస్తున్నారు, దుర్మార్గులు రాక్షసులను వదిలేస్తున్నారు అని అనుకుంటున్నారు. కాదండి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు వేధించినప్పుడు ఈ దొంగ కేసులు పెట్టి లేదా రకరకాల వ్యవహారాలు చేసినప్పుడు బుర్ర తక్కువ వ్యవహారాలు చేశారు. అంటే ఏం కేసు పెట్టినా ఆధారాలు లేకుండా కక్ష సాధింపు కింద పెట్టారు. మరి వాళ్ళు శిక్షించాల్సి వచ్చినప్పుడు మనం కూడా పర్ఫెక్ట్ గా ఎక్కడ ఎవడ తప్పించుకోకుండా పులి మేక ఆటలలో గళ్ళు మూసేసి క్లియర్ గా పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసి పాతాళాన్ని కప్పెట్టేద్దాం అనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాం అనేటువంటి మాట వినపడుతుంది. అంటే వాళ్ళు బుర్ర తక్కువగా చేసి మనం బుర్ర పెట్టి ఆలోచించేస్తాం అనేటువంటిది ఆ స్లాష్ అర్థం. వాళ్ళకి మనకి తేడా అంటే ఇల్లు చేస్తారు డెఫినెట్ గా, జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతికి గురేలా చేస్తారు. అయితే వీళ్ళు బుర్ర పెట్టి వాడు చేసిన తప్పుని ఎస్టాబ్లిష్ చేసి 3 అంచెల్లో ఉంటుందండి. చేసిన తప్పుని ఎస్టాబ్లిష్ చేస్తారు, దాని మీద దర్యాప్తు చేస్తారు, విచారణ చేస్తారు, తర్వాత లోపల పెట్టేస్తారు. ఇప్పుడు కేబినెట్ లో కూడా కొత్త మద్యం పాలసీకి ఆమోదం తెలిపింది. సో గతంలో కూడా ఇసుక పాలసీకి సంబంధించి తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. కూటమి ప్రభుత్వం కొత్త పాలసీలు అయితే వస్తున్నాయి, ప్రజలకి అనుకూలమైనటువంటి పాలసీలు తీసుకొస్తున్నారు. కానీ గత పాలసీల్లో ఎంత అవినీతి జరిగింది, ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి తమ సొంత జేబుల్లోకి వేసుకున్నారు, మరి వాటి మీద కూడా చర్యలు ఉండాలి కదా. ఇప్పుడు వీళ్ళకి 100 రోజులు అయిందండి వీళ్ళ ప్రభుత్వం వచ్చి. మనం ఏం కోరుకుంటున్నాం, వాళ్ళు తోలు తీసేయండి ఏమంటున్నాం. ఆ పని మీద ఉండాలా? ఆ తోలు తీసేయండి అయితే మళ్ళీ మీరు ఏమంటారు, 100 రోజులు ఏం సాధించారు, కక్ష సాధించడం తప్పీలు చేసింది ఏముందని అడుగుతారు. ప్రజలకి అల్టిమేట్ గా కావాల్సింది ఏంటంటే కడుపు నిండా అన్నం, కంటి నిండా నిద్ర, ప్రశాంతమైన లాండ్ ఆర్డర్ శాంతి భద్రతలతో కూడిన జీవన విధానం.
ఇవి ఇస్తూనే వాళ్ళు తోలు తీసే కార్యక్రమం పెట్టుకుంటారు. నేను నమ్ముతున్నాను వాళ్ళని ఎవరిని వదిలిపెట్టండి. ఎందుకంటే నేను కూడా అపోహపడ్డాను. వీళ్ళు వదిలేస్తున్నారండి, వదలరండి, ఎట్టి పరిస్థితులు వదలరు. ఎందుకంటే బాధ్యతలు స్వయంగా వాళ్ళే కదా, మనతో పాటు వాళ్ళు కూడా బాధితులే కదా. మనకు అన్ని ఎక్కువ బాధితులు రకంగా చెప్పాలి. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, ప్రజలు, నాయకులు, తెలుగుదేశం నాయకుల మీద వాళ్ళు అకారణంగా దుర్మార్గమైన అక్రమ కేసులు పెట్టి ప్రజల్ని పీడించుకు తిని ప్రజల్లో ఒక రకమైన కసిని, పగా ప్రతీకారాలని రేపితే అందరూ బయటకు వచ్చి కసిగా పనిచేశారు. ఇప్పుడు అనవసరంగా వాళ్ళలో కూడా ఉచ్చుపున్నాను కొట్టి వాళ్ళ కసి పెంచాల్సిన అవసరం లేదు. కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు నందిగం సురేష్ ఉన్నాడు, ఇంక రాడు బయటికి. నందిగం సురేష్ వెళ్ళాడు కదా, రేపో మోపో బోరుగట్టి అనిల్. నెక్స్ట్ ఇప్పుడు జగముఖర్ ఐపీఎస్ ఒకే బాల్ కు 3 వికెట్లు పడ్డాయి. నెక్స్ట్ రఘురామకృష్ణరాజు గారి ఇష్యూ వస్తుంది బయటికి. ఎవరిని వదిలేరండి, ఎవరిని వదలరండి, ఎవరు తప్పించుకోలేడు. ఒకరు ప్యారలల్ గా అభివృద్ధి ఉండాలి, సంక్షేమం నడవాలి, సుపరిపాలన అందించాలి, లా అండ్ ఆర్డర్ కాపాడాలి. అందులో ఉన్న పురుగులన్నీ జగన్ ప్రేమికులు ఉంటారు కదా, ఇంకా పోలీస్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తప్పులు చేశారు కదా, వాళ్ళందరినీ అప్రూవర్ గా మార్చాలి. అసలు సెషన్ నేరస్తుడు పాత్రదారులు అందరూ సూత్రధారుల వైపు చూస్తారు, పాత్రదారులు అప్రూవర్ గా మారి సూత్రధారులు లోపల అన్ని సెట్ అయిపోతాయి. ఆ పని మీద ఉన్నారు. చూద్దాం సార్, కొన్ని అయితే చర్యలు కనిపిస్తూ ఉన్నాయి, ఇంకా బలంగా కనిపించాలని చెప్పి సామాన్య కార్యకర్తలు అందరూ కూడా కోరుకుంటున్నారు. సో ఆ రకంగా కూడా ఒకవైపు పాలన అద్భుతంగా కొనసాగుతూ ఈ చట్టపరంగా చర్యలు కూడా కొనసాగాలని కోరుకుంటున్నారు. ఆ విధంగా జరుగుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అడిషనల్ గారు.